ఎర్రగొండపాలెంలో స్థలం ఆత్మకూరు వాళ్ళు వచ్చి బిల్డింగ్ కడతారు లేదా గోడలు కడతారు. ఆ స్థలం గల్లా వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు. పోలీసులు పట్టించుకోరు, వాళ్ళని పిలిచి కంట్రోల్ చేయరు. వాళ్ళు వందల మందిని తీసుకొచ్చేసి గోడలు కడుతుంటే ఈ స్థలం సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళి దాన్ని అడ్డుకున్నారు. గొడవైంది, కొట్టుకున్నారు. గొడవ అయ్యేదాకా ఎందుకు తీసుకురావాలి? పోలీస్ స్టేషన్కి వచ్చింది కదా సమస్య. పోలీస్ స్టేషన్లో మీకు కంప్లైంట్ ఇచ్చారు కదా. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఉంటే ఇంత దూరం వచ్చేదా? మార్కాపురానికి సంబంధించినటువంటి పోలీస్ వ్యవస్థ ఉంది. ఏదన్నా కన్స్ట్రక్షన్ చేయాలంటే దానికి పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేయాలి. అంతేగాని స్టాటస్ కో తీసుకొచ్చుకొని ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తారు? మీరు అలౌ ఎట్లా చేశారు? ఒకవేళ వాళ్ళకి ఇంజంక్షన్ ఆర్డర్ కానీ ఉంటే మీరు అలౌ ఎట్లా చేశారు? కన్స్ట్రక్షన్ అవుతున్నదాకా, గొడవ అవుతున్నదాకా మీరు కంట్రోల్ చేయకుండా, అక్కడ ఫోర్స్ను పెట్టకుండా, ఏ విధమైనటువంటి పోలీస్ వ్యవస్థను అక్కడ మోహరించకుండా మరి గొడవలు జరగకుండా ఏం జరుగుతాయి? సరే, స్థలానికి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్ళారు. అవతల నుంచి వందల మంది వచ్చారు, గొడవ జరిగింది, తోపులాట జరిగింది, కొట్టుకున్నారు. అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టడం ఏంటి? బిఎన్ఎస్ 109 దీనికి వర్తిస్తుందా? అటెంప్ట్ టు మర్డర్స్ పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు? దెబ్బలు తిన్న వాళ్ళు ఎక్కడ వాళ్ళు? ఆత్మకూరు నుంచి ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఇక్కడ ఒకవేళ వాళ్ళకి స్థలాలు ఉంటే లీగల్గా పోవచ్చు కదా, చట్టపరంగా పోవచ్చు కదా, వ్యవస్థలు ఉన్నాయి కదా. ఈ వ్యవస్థల ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తోటి దర్జాగా పోవచ్చు కదా. ఇంజంక్షన్ ఆర్డర్లు ఎందుకు తీసుకొచ్చుకున్నారు? ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొచ్చుకున్న దాని మీద కన్స్ట్రక్షన్ జరుగుతుంటే వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు? విఆర్ఓ ఏం చేస్తున్నాడు? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? తప్పులు వాళ్ళు చేసి కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కట్టడం, 7 మంది మీద కేసులు, అటెంప్ట్ టు మర్డర్లు. ఏముంది దీనిలో అటెంప్ట్ టు మర్డర్? ఒక సొంత స్థలంలోకి వేరే వాళ్ళు వచ్చి కన్స్ట్రక్షన్ చేస్తుంటే యజమాని ఆ స్థలానికి పోకుండా ఏం చేయాలి? మరి యజమాని పోడా అక్కడికి? యజమాని అక్కడ ఉంటే నువ్వు డ్రోన్లలో చూసి లేకపోతే ఇంకొక దానిలో చూసి అటెంప్ట్ టు మర్డర్ అంటే ఏంటి? ఆ కేసులు కడతారా? ఇది అత్యంత దుర్మార్గం. రెడ్ బుక్ అనేటటువంటి బ్లడ్ బుక్ పరిపాలన. ఇది రక్తాన్ని పారించడమే, అమాయకులైనటువంటి వాళ్ళని అన్యాయంగా ఇరికించడం. ల్యాండ్ డిస్ప్యూట్స్, సివిల్ మ్యాటర్స్ ఇవి. సివిల్ మ్యాటర్లకి కోర్టులు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. మరి వీటన్నిటిని ఆశ్రయించమని చెప్పాలి కదా. కన్స్ట్రక్షన్కి మీరు అలౌ ఎట్లా చేశారు? ఏ పర్మిషన్ ఉంటే కన్స్ట్రక్షన్ చేశారు వాళ్ళు? సో ఇవన్నిటికీ సమాధానం ఖచ్చితంగా పోలీసు వారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎంఆర్ఓ గారు చెప్పాలి. వారు చెప్పకుండా అత్యంత సీనియర్ లీడర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పాటు గతంలో కాంగ్రెస్లో కూడా సర్పంచ్గా చేసినటువంటి వ్యక్తి మీద అటెంప్ట్ టు మర్డర్ పెట్టి మీరు లోపలికి దోస్తే మాకు రాదా ఛాన్సు? మాకు రాదా? అన్యాయంగా, అక్రమంగా, అక్రమ కేసులు పెట్టి, అక్రమ కేసులు బనాయించి ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఇబ్బంది పెట్టడం ఇది మంచి పద్ధతి కాదు. ఎస్పీ గారు కూడా స్పందించాల. ఈ విధంగా కేసులు కట్టుకుంటూ పోతే, ఈ విధంగా లా అండ్ ఆర్డర్ని వాళ్ళ సొంత అవసరాల కోసం, సొంత ఎజెండాల కోసం, సొంత కార్యక్రమాల కోసం వాడుకుంటూ పోతే ఇంకా ప్రజలకు రక్షణ ఎక్కడుంది? సాటి వారిని ఆదుకోవాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ ఒక ఎమ్మెల్యేనే లోపలికి వెళ్ళి కలవనీయకపోతే ఆయన ఏమన్నా రిమాండ్ ముద్దాయా? రిమాండ్ వచ్చిందా? ఇవాళ కోర్టు పబ్లిక్ ప్లేస్ కాదా? పబ్లిక్ ప్లేస్లోకి ఎమ్మెల్యే వెళ్ళి పలకరించడానికి లేదా? మెజిస్ట్రేట్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైనా కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్కి వాల్యూ ఇవ్వాలా. మీ ఇష్టానుసారంగా వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయని అడ్డగోలుగా నిర్దోషుల మీద కేసులు కట్టి దోషులుగా బనాయిస్తున్నారు. 7 మంది మీద కేసులు కట్టారు. ఖచ్చితంగా కోర్టుకి, హైకోర్టుకి వెళ్తా ఆ కేసులు కట్టినటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా లీగల్ చర్యలు తీసుకుంటా. వారు ఏదైతే వీడియోలు ఉన్నాయని చెప్తున్నారో, వీడియోల్లో హత్యాయత్నం చేయాలంటే ఆయుధాలు ఉండాలి కదా.
మారణాయుధాలు ఉండాలి కదా, దాడి చేసినటువంటి విజువల్స్ ఉండాలి కదా, దాడి చేసినటువంటి దాఖలాలు కనపడాలి కదా. వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా హయ్యర్ కోర్టుకు వెళ్తాను, న్యాయం జరిగేలాగా చేస్తానని చూస్తానని ఆ కుటుంబాలకు కూడా భరోసా ఇస్తున్నా. గొడవ జరిగింది ఎప్పుడు? 3 రోజుల తర్వాత. 3 రోజుల తర్వాత మరి 3 రోజుల ముందే వచ్చారు కదా పోలీస్ స్టేషన్కి. వాళ్ళు 2 రోజుల నుంచి గోడ కడుతున్నారు కదా. గోడ కడుతున్నప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ ఏంటి? నువ్వు ఏ విధంగా గోడ కడతావు? లేదు, ఆపుతున్నటువంటి వాళ్ళని నీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ ఏంటి? నువ్వే విధంగా ఆపుతావు? ఇవి 2 అడగాలా లేదా? 3 రోజుల వరకు డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? 3 రోజుల తర్వాత కొట్టుకొని తలలు పగలు కొట్టుకునే పరిస్థితికి ఎందుకు తీసుకొచ్చారు? ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసింది ఎవరు? ఇది కూడా ఖచ్చితంగా మీడియా మిత్రులు గమనించాల్సిందిగా నా యొక్క రిక్వెస్ట్.